తెలంగాణ పీసీసీ పీఠం ఎవరికి దక్కుతుంది అనేది కొన్నాళ్ళుగా సస్పెన్స్ కొనసాగుతుంది. ఒక్కరికి మించిన సంఖ్యలో నాయకులు ప్రయత్నాలు చేయడం, సామాజిక సమీకరణలు, సిఫార్సులు ఇలా అనేకం ఈ పదవి చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. కీలకమైన పదవి కావడంతో ఓ రేంజ్లో నాయకులు పోటీ పడ్డారు. ఒకానొక దశలో ఎస్టీలకు ఖాయం చేశారు అన్న వాదన కూడా వినిపించింది. మొత్తం 22 మంది పేర్లతో కాంగ్రెస్ అధిష్టానం బాగానే కుస్తీ చేసింది. చిట్ట చివరకు ఈ జాబితాలో 2 పేర్లు నిలిచాయని ఢిల్లీ వర్గాల కథనం. అది కూడా ఇద్దరు గౌడ సామాజిక వర్గానికి చెందిన వారే కావడం గమనార్హం. బీసీలకు పెద్దపీట వేయాలని నిర్ణయించుకున్న దర్మిల ఆ వర్గానికి చెందిన గౌడ నాయకులకే పార్టీ పెద్దపీట వేస్తోంది. వీరిలో ప్రధానంగా మధు యాస్కి గౌడ్ పేరు వినిపిస్తూ ఉండడం గమనార్హం. కేంద్రంలోని పెద్దలతో నేరుగా సంబంధాలు ఉండడంతో పాటు గతంలోనూ కీలక పదవుల్లో చేసిన అనుభవం వంటివి యాస్కి ఇప్పుడు కలిసి వస్తున్నాయి. ఇక మరో నాయకుడు మహేష్ కుమార్ గౌడ్, ఆయన పేరు కూడా బలంగానే ఉంది. అందుకే చివరి వరకు కూడా రేసులో కొనసాగుతున్నారు. ప్రస్తుతం కూడా ఆశలు బాగానే ఉన్నాయి. కానీ ఢిల్లీ నుంచి అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పీసీసీ చీఫ్ పదవిని మధు యాస్కి గౌడ్కు ఖరారు చేసినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే ప్రకటన చేయనున్నారు. ఇదిలా ఉంటే ఈ పదవిని దక్కించుకునేందుకు మంత్రుల నుంచి అనేక మంది ప్రయత్నించారు. కానీ చివరకు యాస్కి పట్టం కట్టే దిశగా పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న యాస్కి 3 దశాబ్దాలుగా కాంగ్రెస్లోనే ఉన్నారు. అనేక విమర్శలు, వివాదాలకు గురైన సందర్భంలో కూడా ఆయన పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. అధిష్టానానికి విధేయుడుగా, విశ్వాసపాత్రుడిగా కూడా పేరు తెచ్చుకున్నారు. గ్రూప్ రాజకీయాలకు దూరంగా ఉంటారు. ఇలా అనేక విషయాలు ఆయనకు కలిసి వచ్చాయని తెలుస్తోంది.